అన్యాయాన్ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నారంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సీఎంకు లేని వ్యతిరేకత రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. 6 గ్యారెంటీలు అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు కాంతారావు. గ్రామ సభల్లో అడుగడుగునా ప్రజలు అడ్డుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరుచెలలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రేఖ కాంతారావు ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో నిన్న జనవరి 26వ తేదీన సభలో కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి మా నాయకులపై చేసినటువంటి దాడిని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. మా నాయకులు ప్రజల పక్షాన నిలబడి అమాయకులు ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వారి పక్షాన నిలబడి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మా పైన భౌతిక దాడులు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతే మేము అమలు చేయలేము, మా వల్ల కాదు అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పి చంపలేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను